ఎక్కడ అభివృద్ధి చేశావు? బుగ్గన డోన్ పట్టణంలోని 25-20వ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డితో పాటు వారిద్దరు కుమార్తెలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు, మేము వేసిన రోడ్లకు పైన తారు వేసి అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడని పేర్కొన్నారు. గతంలోని గాజుల దిన్నె ప్రాజెక్టు నుండి 60 కోట్లు పెట్టి డోన్ కి నీళ్లు ఇచ్చామని అన్నారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలను, మోడల్ స్కూల్ ను మేమే కట్టించామని తెలిపారు. అభివృద్ధి అంటే మాది, మేము కట్టిన వాటర్ ట్యాంకులకు, స్కూళ్లకు రంగులు వేసుకోవడం అభివృద్ధి అని ప్రశ్నించారు. అదేవిధంగా 2000 కోట్లు పెట్టి అభివృద్ధి చేశామంటున్నావు, 2000 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. డోన్ నియోజకవర్గం నుండి నేను గెలుస్తున్నాను, అభివృద్ధి అంటే మేము చేసి చూపిస్తామని కోట్ల ధీమా వ్యక్తం చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం బాబు కోట్లకే ఈ నాయకత్వం, కోట్లకే ఈ నాయకత్వం, కోట్లకే ఈ నాయకత్వం. అక్షరాలు ఆగని చేతులు, దూరాలను కాదు జాతి కవితలు చూసే రూపులు. ఒక్క పూట వచ్చినా మీ బాధ లేదు, మా బాధ మాది. ముదురు ప్రాంతంలో విజయభాస్కర్ గారు, కె కృష్ణమూర్తి గారు, శ్వేత గారు, ప్రభాకర్ గారు నియమితంగా చేశాం. ఈ నిన్న ముందు వచ్చిన మంత్రులు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. వాళ్ళు కేవలం ఒక ఎంఎస్ రోడ్డు తారేసి మేము పెద్ద కార్యక్రమం చేశాం, మేము బొమ్మను రోడ్లు వేసామని ఒక రంగు పూసి మేము గొప్పలు చెప్పుకుంటాం. స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, టిట్కో బిల్డింగ్ కానివ్వండి, అలాగే వాటర్ ట్యాంక్ వేసి పెట్టలేదు. వాటర్ ట్యాంక్ కట్టించి పాపం పోలేదు. మేము కట్టించిన వాటర్ ట్యాంక్ లెక్క రంగులు వేసుకొని రోడ్ల మీద రంగులు అందరూ వేసుకొని మేము గొప్పలు చెప్పుకుంటూ పోతాం. ప్రజలు నమ్మ పరిస్థితి లేరు. 2000 కోట్లు ఖర్చు పెట్టారంటాడు. ఎక్కడ పెట్టిన కోట్లు? ఇది రాష్ట్రానికి మంత్రి, ఆర్థిక మంత్రి, డోన్ మంత్రి అడుగుతున్నాం. అభివృద్ధి అంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఇస్తే ప్రజలు ఒప్పుకుంటారు. కేవలం డోన్లో 2000 కోట్లు పెట్టి అభివృద్ధి అంటే ఒప్పుకో పరిస్థితి లేదు. ఈయన ఎక్కడ బుగ్గన ప్రసాద్ డోన్లో 2000 కోట్లు ఖర్చు పెట్టాడు. ముఖ్యమంత్రి పోయిన 4000 కోట్లు ఖర్చు పెట్టాడు తప్ప
రాష్ట్రం ఎక్కడో ఖర్చు పెట్టలేదు. కర్నూలు కానీ పచ్చికొండ కానీ రకరకాల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ రెండు కాదు. ముఖ్యంగా మేము నిన్న మనం చూస్తే నీళ్ళ సమస్య దండిగా ఉంది. మేచర్ల ప్రాంతంలో నీళ్ళ సమస్య దండిగా ఉంది. డ్రోన్లో కూడా గతంలో శ్వేత ఎమ్మెల్యేప్పుడు దాదాపు 50 కోట్లు 70 కోట్లు పెట్టి నీళ్ళు తీసుకొచ్చి కాబట్టి జీడీపీ తీసుకొచ్చాం. అదే రోజు డ్రోన్ నీళ్ళు తాగుతాం. అది అభివృద్ధి. అది ఏదో మేమేసినప్పుడు తారు వేసి సున్నం వేసి మేము అభివృద్ధి చేస్తే పరిస్థితి లేదు. ఈరోజు డ్రోన్లు పెళ్లి రాత్రుంటే కేవలం శ్వేత వల్లే ఇల్లు కట్టుకున్న బ్రహ్మాండం ఇల్లు ఇచ్చాం. శ్వేత కొన్ని వేలు ఇల్లు ఇచ్చింది పట్టాలి చంద్ర అన్ని మొత్తం లేకుండా. అది తప్ప ఈరోజు ఒక ఇల్లు లేదు. తెలుగుదేశం పార్టీ అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఇల్లు అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం 5 నెలలు ఒక ఇల్లు లేదు, ఒక పట్ట లేదు, ఏం లేదు. ఏదో దౌర్జన్యం. ఈరోజు ఇల్లు కట్టుకోవడం ఇసుకోలేదు. లేదు కాస్త పెరిగిపోయింది. రైతులు అల్లాడిపోతున్నారు డిప్లికేషన్ లేక. ముఖ్యంగా డ్రోన్ ప్రాంతం కరువు ప్రాంతం. ఈరోజు కరువు తాడవిస్తుంటే మరి ఇక్కడ మంత్రి డ్రోన్ ట్యాబుల్ని డిక్లేర్ చేయలేదు. కరువు కింద కేవలం దేవకొండ బెంచలు చేశాడు. ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. తప్పకుండా మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా డ్రోన్ని ట్యాబ్ని డిక్లేర్ చేసి కరువు చేసి అందరికీ రైతులు కాపాడుకుంటాం, మీ ప్రాంతం కాపాడుకుంటామని నమ్మకం మాకు ఉంది. వాళ్ళు కూడా మా మీద నమ్మకం. తప్పకుండా రాబోయే ఎలక్షన్ మీకు గెలుస్తారు. తప్పకుండా గెలిచాక ఎవరి సమస్య లేదు. మా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి తీసుకుంటామని నమ్మకం ఉంది. వాళ్ళు కూడా నమ్మకం కాబట్టి పెద్ద గెలిపిస్తాం, మమ్మల్ని గెలిపిస్తే ఆశిస్తున్నాం.